ఏపీ లిక్కర్ స్కామ్ లో A4 నిందితుడు రాజంపేట వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. విజయవాడ ఏసీబీ కోర్టు ఆయనకు ఆగస్టు 1 వరకు రిమాండ్ విధించింది. లిక్కర్ పాలసీ రూపకల్పనలో స్కామ్ లో మిథున్ పాత్ర కీలకమంటున్న సిట్ అధికారులు ఆయన్ని విచారించాల్సి ఉందని ఆధారాలు సమర్పించడంతో కోర్టు రిమాండ్ విధించింది. అయితే మిథున్ తండ్రి మాజీ మంత్రి పెద్దిరెడ్డి, వైసీపీ అధ్యక్షుడు జగన్లు మాత్రం ఇది కక్షపూరిత అరెస్ట్ అని స్టేట్మెంట్లు ఇస్తున్నారు. వాస్తవానికి వివేక హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్ట్ కాకపోవడంతో మిథున్ రెడ్డి అరెస్ట్ కూడా ఉన్నదనుకున్నారు. మరి మిథున్ అరెస్ట్ అంత స్పీడ్గా ఎలా జరిగింది? సిట్ సేకరించిన పగడ్బందీ ఆధారాలేంటి? వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఏపీ లిక్కర్ స్కామ్లో రింగ్ మాస్టర్లా వ్యవహరించి అరెస్ట్ అయ్యారు. జగన్ కూటరిలో అత్యంత కీలకంగా వ్యవహరించి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడుకు మిథున్ రెడ్డి అరెస్ట్ అవ్వడం జగన్ పెద్దిరెడ్డిలకు పెద్ద ఎదురు దెబ్బి అంటున్నారు. నిజానికి మిథున్ రెడ్డి ఇంత త్వరగా అరెస్ట్ అవుతారని ఎవరు భావించలేదు. ఇంతకన్నా మించి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడైన జగన్ సోదరుడు కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఇంతవరకు అరెస్టు కాలేదు. ఆ కేసులో సిబిఐ విచారణ కొనసాగుతున్నప్పటికీ అవినాష్ రెడ్డి అరెస్టు వ్యవహారం ఎప్పటినుంచో పెండింగ్లో ఉంది. మరోవైపు ఛత్తీస్గఢ్ మద్యం కేసులో అవినీతి 2,000 కోట్లే అంటున్నారు. దాన్ని విచారించిన ఈడీ, సిబిఐలు 3,000 కోట్లకు పైగా కుంభకోణం జరిగిందని ఆరోపణలున్న ఏపీ లిక్కర్ స్కామ్ ని మాత్రం టేకప్ చేయలేదు. అలాగే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కూడా 500-600 కోట్లకు మించదంటున్నారు. అలాంటిది ఛత్తీస్గఢ్, ఢిల్లీ లిక్కర్ స్కామ్లలో కేంద్రం చూపించిన అత్యుత్సాహం, సిబిఐ, ఈడీలు ప్రదర్శించిన దూకుడు అందరికీ తెలిసిందే. ఏపీ లిక్కర్ స్కామ్ ను సిబిఐ విచారించాలని విన్నవించుకున్నా పట్టించుకోకపోవడంతో గత్యంతరం లేక కూటమి ప్రభుత్వమే సిట్ ఏర్పాటు చేసి విచారణ సాగించింది. సిట్ విచారణలు కీలక అంశాలు వెల్లడవడంతోనే మిథున్ రెడ్డి మెడకు ఉచ్చు గట్టిగా బిగుసుకుంటున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఆయన రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కోర్టులో 10 పేజీల రీజన్ ఫర్ అరెస్ట్ రిపోర్టులు దాఖలు చేశారు సిట్ అధికారులు. లిక్కర్ స్కామ్ కేసులో మిథున్ రెడ్డి పాత్ర స్పష్టంగా ఉందని అధికారులు తెలిపారు. మనీ ట్రయల్ తో పాటు కుట్రదారుడిగా మిథున్ రెడ్డిని పేర్కొన్నారు. మద్యం విధానం మార్పు, అమలు, ఇతర నిందితులతో కలిపి డిస్టరీలు, సప్లయర్ల నుంచి నగదు తీసుకున్నట్లు నిర్ధారించారు. ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సత్యప్రసాద్ కు ఐఏఎస్ గా పదోన్నతి కల్పిస్తామని ఆశ చూపించి స్పెషల్ ఆఫీసర్ గా నియమించారని సిట్ అధికారులు అభియోగం మోపారు. యావత్ లిక్కర్ కుట్ర అమలుకు సత్యప్రసాద్ ను ఉపయోగించారని రిమాండ్ రిపోర్టులు పేర్కొన్నారు. బేవరేజెస్ కార్పొరేషన్ అధికారులతో సమావేశమై డిస్టరీల నుంచి ముడుపులు సేకరించి రాష్ట్ర ఆదాయానికి గండి కొట్టారని, లిక్కర్ స్కామ్లో లోతైన కుట్ర దాగి ఉందని రిమాండ్ రిపోర్టులో సిట్ అధికారులు వివరించారు. ఈ కుట్ర ఛేదించేందుకు భవిష్యత్తులోనూ దర్యాప్తు అవసరమని స్పష్టం చేశారు. ముడుపుల ద్వారా నిందితులు, ప్రైవేటు వ్యక్తులు, ఉన్నతాధికారులు, రాజకీయ నేతలు, గత ప్రభుత్వంలో ఉన్నవారు లబ్ధి పొందారని చెప్పుకొచ్చారు. ఇప్పటి వరకు అరెస్టైన వారితో పాటు పరారులో ఉన్న వారిని కూడా అదుపులోకి తీసుకుని విచారించాల్సి ఉందని తెలిపారు సిట్ అధికారులు. మద్యం ముడుపులను 2024 ఎన్నికల్లో పోటీ చేసిన అప్పటి అధికార పార్టీ అభ్యర్థులకు పంపిణీ చేశారని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. నిందితులకు రాజకీయ పలుకుబడి ఉండడంతో సాక్ష్యాలను ప్రభావితం చేసే ప్రమాదం ఉందని సిట్ అధికారులు తెలిపారు. మరింత దర్యాప్తు కోసం మిథున్ రెడ్డికి రిమాండ్ విధించాలని కోరారు. ప్రభుత్వ ఖజానాకు 3,500 కోట్ల ఆర్థిక నష్టం వాటిల్లిందని చెప్పారు. మిథున్ రెడ్డిపై గతంలోనూ 7 క్రిమినల్ కేసులు ఉన్నాయని సిట్ అధికారులు వెల్లడించారు. గతంలోనూ దర్యాప్తు సంస్థకు మిథున్ రెడ్డి సహకరించలేదని గుర్తుకు చేశారు. నిందితుడు మిథున్ రెడ్డి కస్టోడియల్ విచారణ అవసరమని చెప్పారు. ముడుపుల పంపిణీ కమిషన్లు ఎవరెవరికి చేరాయో తెలుసుకోవాల్సి ఉందని వెల్లడించారు. ఈ కేసులో అంతిమ లబ్ధిదారులెవరో తేలాల్సి ఉందని సిట్ అధికారులు పేర్కొనడంతో ఆయన అరెస్ట్, రిమాండ్ ఖరారయ్యాయంటున్నారు.